నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. ప్రపంచంలో ప్రజలందరూ ఆరోగ్యంగా శాంతి సామరస్యంతో మెలగాలనే లక్ష్యంతో 2014లో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించగా అన్ని సభ్య దేశాలు మద్దతు తెలిపాయని అన్నారు. కాశ్మీర్లో పాల్గొంటున్నారు. అలాగే ప్రపంచ దేశాలకి యోగా దినోత్సవం అనేది చేయించి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం యోగాని అనుసరించే పరిస్థితి వచ్చింది. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసిక బలంగా ఉండాలి. మానసికంగా అంటే ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి, అలాగే యోగాసనాలు వేయాలనేది రానున్న భవిష్యత్ తరాలు కూడా ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఒకరు నలుగురు ఐదుగురు పోయి వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఇవాళ లక్షల సంఖ్యలో ఇవాళ యోగాసనాలు యోగా నేర్చుకోవడం జరుగుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రానున్న దినాల్లో రోజుల్లో ఇది స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ ఇదొక పాఠంగా ఉండాలి, ఇదొక సబ్జెక్టుగా తీసుకోవాలి. అలా చేయడం వల్ల భారతదేశం భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా నిశ్చలంగా మానసిక పరిపుష్టితోని ఖచ్చితంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రానున్న కాలంలో ఇది ఒక పాఠ్యాంశంగా తీసుకోవాలని గౌరవ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి గారిని కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇక్కడ ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో చేయడం, ఇక్కడికి ఇప్పటి వరకు 3వసారి ఇది కంటిన్యూగా ఇక్కడే చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి. ఈరోజు అయినా ఆ రోజైనా అందరం ఒకటే, ఇందులో తేడా ఏమీ లేదు. కాబట్టి రానున్న కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతూ ఇవాళ 7 సెంటర్లు నడుస్తున్నాయి, అలాగే ఇంకా 4 సెంటర్లు మహిళా సెంటర్లు నడుస్తున్నాయి. ఇంకా అది పెరగాలని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ యోగ గురువులందరికీ కూడా పాదాభివందనాన్ని తెలియజేస్తూ